హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్లాగర్ ఎక్స్ ఛానల్. జస్ట్ బ్లాగ్ ఏంటంటే మన బండికి అయితే మన ఎంటీ బండికి సీట్ అయితే వేపిస్తున్నాం లోపల. యాక్చువల్గా కోటికైతే వచ్చి వేపిస్తున్నాము. అది ఏమంటారు నాన్న దాన్ని సీట్ అయితే ఎక్స్టెండ్ అయితే వేపిస్తున్నాము. స్పంజ్ అయితే వేపిస్తున్నాము సీట్కి. అసలు యాక్సెసరీస్ ఉందామని చెప్పి వచ్చినాము. బండికి అయితే సీట్ అయితే వేపించేస్తున్నాము. సీట్ అయితే ఫుల్ అంటే ఫుల్ హార్డ్ ఉంది. సో ముంగట ఇంకో అయితే షాప్ ఉంది, అక్కడైతే బండికి NS 200కి అయితే యాక్సెసరీస్ అయితే ఉందామని చెప్పి అయితే పోతున్నాము. అసలు ఆడు ఉంటుంది షాప్ అయితే, అసలు ఈడు ఉంటుంది. ఇప్పుడైతే ఆడికి పోయి యాక్సెసరీస్ ఉందాం. TPF కూడా వేస్తారు మన అన్న వాళ్ళు. షాప్ అయితే ఈడుంది. ఇక్కడ సంతోష్ మోటార్స్ అని ఉంటుంది, జస్ట్ ముంగట్లోనే ఇక్కడ ఉంది షాప్. అన్న వాళ్ళు మనకైతే తక్కువలో వేస్తారు, ఒక 1200-1400 వేపిస్తారు. లోపలైతే వేస్తారు. తెల్ల వాడికైతే పోయి అయితే యాక్సెసరీస్ అయితే తీసుకున్నాము. సో గాయస్, షాప్ కాడికి అయితే వచ్చేసాం మనము. ఇది షాప్ అన్నట్టు. లోపలికైతే పోయి చూసి యాక్సెసరీస్ అయితే చూసాం లోపల. గాయస్, లోపలికైతే వచ్చేసాము. ఇది బుల్లెట్ హెడ్ లైట్, ఈ ఫాగ్ ల్యాంప్స్ మొత్తం. లైక్ మినిట్ ఇది కారు. సో గాయస్, NS 200కి అయితే ఈ మిర్రర్ అయితే తీసుకుంటున్నాము. ఇలాంటి మిర్రర్ తీసుకుంటాం. మిర్రర్ తీసుకొని ఇంకా ఫాగ్ ల్యాంప్ చూస్తున్నాం. ఫాగ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ల్యాంప్ అయితే తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాం. పై మిర్రర్ దేదో ఓకే. ఇది వచ్చేసి రామకోటిలో ఉంది షాపు, సంతోష్ మోటార్స్ అని చెప్పి ఉంటుంది. షాప్ కా నామ్ బతా బాయ్, షాప్ కా నామ్ సంతోష్ అని చెప్పి కొట్టండి గూగుల్లో, వచ్చేసి ఆటోమేటిక్గా షాపు. సో మిర్రర్స్ అయితే వేసుకుంటాం NS 200కి. ఫస్ట్ యాక్సెసరీ NS 200. సో గాయస్, మన బండికి అయితే ఇవైతే వేసేసుకున్నాము. బండికి సెట్ 800 అంటే కాస్త తక్కువ చెప్తలేను. వస్తే మీకు తెలిస్తేనే రండి, లేకపోతే వేస్ట్. వచ్చి 800 అంటే చాలా ఎక్కువ. మనమైతే బండి కాడికి అయితే పోతున్నాము. ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకోరు, బెస్ట్ షాప్స్ మంచిగా. ఆడైతే సీట్ మన బండి ఎంటీ, జస్ట్ ఎదురుగానే షాప్ ఉంది. ఆ షాప్ కొడికి మన బండి ఎంటీ సీట్ అయితే వేయించుకున్నాము. చలో వాడికి అయితే వెళ్ళిపోదాం. మన బండి సీట్ అయితే రెడీ అయితే అయిపోయింది. మన బండి సీట్ అన్న పిల్లి కొడుతాడు, అందుకని ఏమంటలే. సో మన ఎంటీ స్విచ్ చేస్తే అయిపోతుంది. ఇంకోటి లివర్ గార్డ్స్ స్విచ్ చేద్దామని అనుకుంటున్నాం. లివర్ గార్డ్స్ ఉన్నాయి బ్యాగ్లో, ఆ బ్యాగ్లో ఉన్నాయి. ఇంకా బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లో ఉన్నాయి లివర్ గార్డ్స్. పోయి ఎంటీకి అయితే ఫిట్ చేయాలి. ఇప్పటిదాకైతే మనం అయితే మిర్రర్స్ అయితే కొనుక్కున్నాం కదా, అడికైతే పోయి ఫిట్ చేయాలి. అడికైతే పోయి ఫిట్ చేద్దామని అనుకుంటాం. ఈ సీట్ ఫిట్ చేసినాక అడిగి పోదాం. సో గాయస్, మన బండికి అయితే ఇది లివర్ గార్డ్స్ అయితే ఫిట్ చేస్తున్నాము. మన సంతోష్ ఈడైతే ఫిట్ చేపిస్తున్నాం లివర్ గార్డ్స్. సో ఫుల్ ట్రై చేసినాము, ఈ ఫిట్ చేయడానికి వస్తలేవు మాకు. మెకానిక్ కూడా అంటుండు, అందుకని పిండి ఫిట్ చేపిస్తున్నాము. ఏమంటారు అన్నబాయ్, అంతేనా? ఎప్పుడు ఫిట్ చేసేలేడు, అది వెళ్తలేదు బయటికి మొత్తం. అట్లా అని చెప్పి ఇన్నే ఫిట్ చేపిస్తున్నాము. సో మన బండికి అదొకటి కొన్నాము. ఇది ఆన్లైన్లో బుక్ చేసింది, ఇక్కడికి వచ్చినాక ఫిట్ చేపిస్తున్నాం. ఇక లివర్ గార్డ్స్ అయితే ఫిట్ చేసినాం బండికి. లివర్ గార్డ్స్ కొత్తవి ఇవి. లివర్ గార్డ్స్ అయితే ఫిట్ చేసినాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. అండ్ గ్యాస్ మేము ఇంటికైతే స్టార్ట్ అయితే అయిపోతాము. పోటీలో ఉన్నాము. సీట్ అయితే ఫుల్ కంఫర్ట్ ఉంది. సీట్ అయితే టెన్షన్ అయితే లేదు. ముంగట సీట్ ఫుల్ కంఫర్ట్ ఉంది. ఎంత సీట్ అయితే చాలా అంటే చాలా హార్డ్ ఉండే, ఇప్పుడు సెట్ అయిపోయింది.
అండ్ ఇప్పుడు రామకోడి దాటేస్తాం, రామకోడి సిగ్నల్ ఇది. అండ్ అట్లా పోయినప్పుడు కొన్ని వీడియోలు తీసాయి అయితే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెల్లు మనమైతే వెళ్ళిపోదాం. అండ్ గ్యాస్ వీడియో అయితే మొత్తం అయితే చూసారు కదా. మీకైతే ఒక చిన్న విషయం చెప్దామని అయితే వచ్చిన. ఏం లేదు గ్యాస్, కోటికి అయితే వెళ్తే మీరు ఒక 5 to 6 అయితే క్యారీ చేసుకోండి. చాలా అంటే చాలా అమౌంట్ హై చెప్పేస్తారు కోటిలో. నేను ఒకళ్ళు వీడియో చూసి అయితే వెళ్ళిన కోటికి వీడియో తక్కువ ప్రైజెస్ ఉంటాయని చెప్పి. వీళ్ళైతే హైప్ లేపుతారు ప్రైజెస్ అయితే. ఏం లేదు గైస్, ఒక ఫస్ట్ అయితే మనమైతే ఒక సీట్ అయితే ఇప్పించుకున్నాం కదా, ఎంటీకి ఇప్పించుకున్నాము. ఆ సీట్ ప్రైస్ మాకు ఎంత అయిందనేసి అయితే నేను ఇప్పుడు చెప్తున్నా. అండ్ ఆ సీట్ ప్రైస్ వచ్చేసి మాకు 1300 అయింది. ఫస్ట్ అయితే వాళ్ళు మాకు 1800 చెప్పారు. తర్వాత ఫిక్స్ రేట్ వచ్చేసి 1500 దాకా అయింది. నేను జస్ట్ ఒక చిన్న వీడియోలో స్టార్ట్ చేయగానే ఒక అంకుల్ వచ్చేసి మీరు రేపు మీడియాలో వచ్చేస్తారు, మీరు ఫేమస్ అయిపోతారు అని చెప్పి ఏదో అన్నాడు. నేను అంత పట్టించుకోలేదు, లైట్ అది. కాకపోతే వాళ్ళైతే మాకు తగ్గించాడు 1300 అంటే కూడా ఓకే ప్రైస్ పడితే అనిపించింది. సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంది, 4 days అవుతుంది. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది సీట్ అయితే. అండ్ చాలా మంచిగా ఉంది. అండ్ మేమైతే ఒక సంతోష్ మోడ్స్ అని చెప్పి ఒక యాక్సెసరీ షాప్కి అయితే వెళ్ళిండే. అక్కడ పోయి నేను NS200కి హ్యాండిల్ మిర్రర్స్ అయితే కొనుక్కుంటే కదా, 800 అని చెప్పారు గైస్. ఆన్లైన్లో చూసుకుంటే 600 నుంచి 500 లోపలనే ఉంటుంది అది. అండ్ చాలా ఎక్కువ చెప్పేసారు హై ప్రైస్ అయితే. అండ్ మేము ఫాగ్ ల్యాంప్స్ గురించి అడిగండి. వాళ్ళైతే మొక్కలు చూసుకొని రేట్లు ఎంత చెప్పాలనేసి అనుకుంటారు. మేమైతే ఫాగ్ ల్యాంప్స్ అయితే తీసుకోలేదు, వాళ్ళు అట్లా చూడంగానే అది తీసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ మేమైతే లివర్ గట్స్ అయితే ఫిట్ చేయించింది గైస్ మావి. అది వైట్ కార్డ్ ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ ఇరిపోయింది అని చెప్పి ఆ క్లిప్ మీ దగ్గర ఉంటే చూడండి, మేము ప్రైస్ కట్టేసామని చెప్పినాం. అండ్ గైస్ వాడు వేండు లోపలికి పోయి ఇంకో లివర్ గట్స్ పట్టుకొచ్చి ఆ లివర్ గట్స్ ఫిట్ చేయడానికి రాదు, ఈ లివర్ గట్స్ మీరు తీసుకోండి అని చెప్పింది. సరేది అని చెప్పి తీసుకుంటే 400 అంటుంది లివర్ గట్స్. సరే 500 ఉంది, 500 400 ఓకే పడలేదు. ఆన్లైన్లో కూడా అంత ఉంది, సేమ్ రేట్ అయిపోయారు. కాకపోతే అది ఫిక్స్ చేయడానికి 200 రేట్ ఉంది గైస్. పోవడానికి తీసుకుంటాడా 200 ఫిక్స్ రేట్, ఫిక్స్ చేయడానికి 200 అంటే వాళ్ళ ఇష్టమా? ఓకే గైస్, నేను అర్థం చేసుకోవాలను, వాళ్ళ డిమాండ్ ఉంది అది ఇది. కాకపోతే నేను వీడియో తీయంగానే ఇట్లా ఎక్కువ ప్రైస్ చెప్పడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. అండ్ గైస్ వాళ్ళ యాటిట్యూడ్ అయితే చాలా ఓనర్ అయితే చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అంటే మేము మా ఆన్లైన్ పేమెంట్ అయితే పనిచేయలేదు, ఇద్దరిది యూనియన్ బ్యాంక్ అని చెప్పి ఉంటుంది, మాది సర్వర్ పనిచేయలేదు. నయమే మేము డెబిట్ కార్డు తీసుకెళ్ళాము కాబట్టి డెబిట్ కార్డ్తో పేమెంట్ చేసుకున్నాం. వాళ్ళు మాకు 6% 3% తీసుకుంటున్నాడు. 600 ఎంత అయితే మాది అంటే లివర్ గట్స్కి 600 చేంజ్ ఏమైంది, 400 అది ఇంకా 200 ఇది 600 అయింది. దానికి 3% GST ఏదో చెప్పిండు, 340 కావాలి. కాకపోతే ఆంటీ అయితే మాకు 600 వేసింది, 2K పడలేదు ప్రైస్ సింపుల్. కాకపోతే అలా యాటిట్యూడ్ తగ్గించుకోవాలని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. వాళ్ళ బిజినెస్ని డౌన్ఫాల్ చేద్దామని చెప్పి నాకైతే ఏం లేదు. కాకపోతే తగ్గించుకుంటే బెటర్, ఎవరికైనా బిజినెస్ కాబట్టి దాని మీదే మనం బతుకుతాం కాబట్టి తగ్గించుకుంటే బెటర్. ఇప్పుడు ఏమైనా కావచ్చు. కాకపోతే ఇదని కాదు గైస్, ఏ షాప్ అయినా కోటిలో ఇంత ఫిక్స్ రేట్ అయితే ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ ఉంటుంది, కోటి అంటేనే డిమాండ్ చాలా తక్కువ దొరుకుతాయి అని చెప్పి చాలామంది వెళ్తుంటారు. మీరు అయితే వెళ్ళాలనుకుంటే 5 to 6 7 క్యారీ చేయండి. యాక్సెసరీస్ అయితే అన్నీ రావు, వస్తే సగం అయితే వస్తే మీకు కావాల్సుకునే మీకు ఏవైతే ఎక్కువ కావాలో అవి అయితే వచ్చేస్తాయి మీకు యాక్సెసరీస్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.